హలో నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. అయితే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఒక రాజకీయ వాతావరణం అయితే వేడెక్కింది. ఎందుకంటే ప్రధాన పార్టీలన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన దృష్టి సారించడం జరిగింది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికి కూడా ఎక్కడ కూడా గ్రేటర్లో ఒక్క సీట్ గెలవకపోవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిచి గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాన్ని అందించారు. అయితే అదే ఊపుతోటి ఏదైతే కంటోన్మెంట్లో గెలిచినటువంటి ఊపుతోటే ఈ యొక్క ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి భావిస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా తన ఏదైతే సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకే కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన దృష్టి పెట్టినట్టయితే మనకు కనబడుతుంది. అంతేకాకుండా బీజేపీ ఇటీవల కొత్త రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో అయితే బీజేపీ కొత్త అధ్యక్షుని కూడా ఈ యొక్క మొట్టమొదటి ఎన్నిక కావడము ఏదైతే ఉప ఎన్నిక కావడము దీనిపైన ఖచ్చితంగా అధ్యక్షుడికి కూడా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ఎన్నిక ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నటువంటి ప్రధాన పార్టీలో నేతలు కూడా ఎవరైతే అధ్యక్షుల వారను ముఖ్యంగా ప్రధాన పార్టీలకు సంబంధించిన అధ్యక్షులను ప్రసన్నం చేసుకున్నటువంటి విధంగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా మళ్ళీ కూడా తనకే టికెట్ దక్కాలని చెప్పేసి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతుంది. అంతేవిధంగా ఇక్కడ ఎవరైతే పీజేఆర్ కూతురు కార్పొరేటర్గా ఉన్నటువంటి విజయారెడ్డి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఆమె ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా ఆమె మొదలుపెట్టినట్టు మనకు కనబడుతుంది. ఖచ్చితంగా టికెట్ నాకే అని చెప్పేసి కూడా తను చెప్పుకున్నట్టయితే మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి మంచి ఓట్లు సాధించినటువంటి నవీన్ యాదవ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. నవీన్ యాదవ్ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే టికెట్ రేసులో చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. ముఖ్యంగా వీరి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. అయితే అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో రేవంత్ రెడ్డి అండదండలు ఎవరికి ఉంటాయనేది మనం చూడాలి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ గెలవలేదు. ఆ తర్వాత జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి పరిస్థితుంది. అంతేకాకుండా సిట్టింగ్ స్థానమైనటువంటి కంటోన్మెంట్ స్థానాన్ని కూడా ఏదైతే ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. కాబట్టి మళ్ళీ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క సీటును గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా కొన్ని సర్వేలు చేయించుకుంటుంది. మంచి నేతకు గెలిచేటువంటి నేతకే ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. ఒకవేళ మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేయాలని చెప్పేసి ముందుకు వస్తే కనుక వాళ్లకు టికెట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ అధిష్టానం కూడా సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది. ఒకవేళ లేని ఏడల గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పీజేఆర్ కుమారుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఒకవేళ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి భావిస్తుంది. సర్వశక్తులు ఒడ్డైనా సరే ఈ యొక్క ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఇక్కడ చాలా ఇప్పటివరకు ఎక్కడ కూడా బీజేపీ ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిచినటువంటి పరిస్థితులు లేరు. పెద్ద ఎత్తున ఇక్కడ క్యాడర్ కూడా బీజేపీకి లేదు. కాకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి ఎప్పుడు కూడా లేనంతగా 25,000 ఓట్లను ఇక్కడ సాధించడం జరిగింది. అయితే లంకల దీపక్ రెడ్డి ఇటీవల కిషన్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా కలిసినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ సపోర్ట్ తోటి జనసేన సపోర్ట్ తోటి ఇక్కడ బీజేపీ కూడా పోటీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ లంకల దీపక్ రెడ్డితో పాటు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసినటువంటి మాధవి లత కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకే సీట్ కావాలని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా అధిష్టానానికి తెలియజేసినట్టు మనకు కనబడుతుంది. ఓవరాల్ గా చెప్తే మాధవి లత కూడా గట్టిగానే ఈ యొక్క టికెట్ రేసులో ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఓవరాల్ గా ఈ యొక్క 3 ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. అయితే ఏదైతే ఉప ఎన్నికలు ఈ యొక్క 6 నెలల లోపే జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి రాజకీయ వేడిని అయితే మనకు సంతరించుకుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి సంబంధించిన మద్దతు ఎవరుంటుంది,
ఎక్కువ ప్రధానంగా ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా అనేది మనం చూడాలి. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా సెటిలర్ ఓట్స్, అదేవిధంగా బడా వ్యాపారవేత్తలు, అదేవిధంగా సినిమాకి సంబంధించినటువంటి ఈ ప్రముఖులు, అదేవిధంగా సినీ కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గంలో వాళ్ళు ఎటువైపు మద్దతు నిలుస్తారు, సినీ ప్రముఖులు, ఆంధ్ర సెటిలర్స్ ఏ పార్టీకి మద్దతు నిలుస్తారో ఆ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ వేడిని మరొకసారి తీసుకొచ్చిందని చెప్పవచ్చు.